నందమూరి బాలకృష్ణ చేసిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటన ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తన తండ్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తానని, అందులో ఎన్టీఆర్ పాత్ర తానే పోషిస్తానని బాలయ్య ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ గురించే మాట్లాడుకుంటున్నారు అంతా. ఎన్టీఆర్ బయోపిక్ ఎలా ఉండబోతుంది? ఎన్టీఆర్లో ఎన్ని కోణాలు చూపిస్తారు? ఆయన జీవితంలో ఎలాంటి ఘట్టాలను తెరపై ఆవిష్కరిస్తారు? ఎత్తు పల్లాలను చూపిస్తారా? ఇందులో లక్ష్మీ పార్వతి పాత్ర కూడా కనిపిస్తుందా? వెన్నుపోటు ఎపిసోడ్ ఉంటుందా? చంద్రబాబు పాత్రను పోషించేది ఎవరు? ఇలా చర్చించుకుంటున్నారు. అయితే ఈ చర్చలో చాలా కీలకమైన పాత్ర గురించి విస్మరిస్తున్నారనే ఓ అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదే అక్కినేని నాగేశ్వరరావు పాత్ర. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తెలుగు చలనచిత్ర చరిత్రలో రెండు మూల స్తంభాలు, తెలుగు సినిమాకి పర్యాయ పదాలు. ఎన్టీఆర్ అనగానే ఏఎన్ఆర్, ఏఎన్ఆర్ అనగానే ఎన్టీఆర్. ఇలా గుర్తుండిపోయిన కథానాయకులు వీరిద్దరు. ఒకరు పౌరాణికాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటే, మరొకరు సాంఘిక చిత్రాలతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలిచిపోయిన వ్యక్తులయ్యారు. అలాగే ఇద్దరూ కలిసి చేసిన ఎన్నో అపురూపమైన చిత్రాలున్నాయి. అన్నిటికీ మించి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు అక్కినేని పాత్ర లేని ఎన్టీఆర్ బయోపిక్ ని ఊహించలేం. మరి అంతటి కీలకమైన అక్కినేని పాత్రలో ఎవరైతే బాగుంటుందనే ప్రశ్న వేసుకుంటే, ఎన్టీఆర్ పాత్రకు వారసుడిగా తనయుడు బాలకృష్ణ పోషిస్తున్నప్పుడు ఏఎన్ఆర్ వారసుడిగా ఆయన పాత్రను నాగార్జున చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నాగార్జున చేయకపోయినా నాగచైతన్య చేసినా బాగుంటుంది. కానీ ఎదురుగా ఉన్నది బాలకృష్ణ కాబట్టి ఆయన సమవుజ్జీగా నాగార్జున చేస్తేనే అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఉంది. బాలకృష్ణకు నాగార్జునకు మధ్య ఏవో మనస్పర్ధలున్నాయి. చాలా సందర్భాల్లో ఇది బయటపడింది. ఏఎన్ఆర్ వెళ్లిపోయినప్పుడు బాలయ్య కనీసం పరామర్శకు రాలేదు. వేడుకల్లో కూడా ఈ రెండు కుటుంబాలు కలిసి కనిపించవు. మొన్న శాతకర్ణి లాంచింగ్ కూడా చిరంజీవి, వెంకటేష్లను పిలిచిన బాలయ్య నాగార్జునను విస్మరించారు. ఎక్కడ ఏం జరిగిందో కానీ బాలయ్య, నాగార్జునుల మధ్య స్నేహపూర్వక వాతావరణం లోపించింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.